This is the hill of blessings. The living God speaks through this place. This is the right time to come to Him, to witness His wonderful grace. Holy, holy is the God. ప్రభు పేరిట వీక్షిస్తున్న వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. దేవుని గొప్ప కృపను బట్టి మరొక ఆదివారంలో మనల్ని ఇటు రీతిగా దేవుడు కూడుకొని ఆయనను ఆరాధించే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లించే వారంగా ఉండాలి. ఈ పరిశుద్ధమైన ఆదివారపు దినమున మనము దేవుని ఆరాధించడానికి గణపరచడానికి సిద్ధపడుతుండగా ఆశీర్వాదపు కొండ అనే ఈ వీక్లీ ప్రోగ్రాంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సమయమున మనము దేవుని గణపరుస్తుండగా అందరము చప్పట్లతో దేవుని గణపరుస్తాము, పాటలు పాడుతూ దేవుని గణపరుస్తాము. ప్రాముఖ్యంగా ఆయన వాక్యము వింటూ మనము ఆశీర్వదింపబడదాము, మన జీవితాల్లో అత్యధిక మేలు పొందుకోగలుగుతాం. ఎక్కువ ఆలస్యము చేయకుండా ఈ సమయమున ఒక చక్కని స్తుతి గీతము పాడుతూ దేవుని గణపరిచే వారంగా ఉండగలుగుదాం. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. దేవునికే మహిమ కలుగునుగాక. ఎంతో చక్కని స్తుతి గీతము పాడుతూ దేవుని మహిమపరిచినారని నేను నమ్ముచున్నాను. ఈ సమయమున అతి ప్రాముఖ్యమైన సమయంలో ముందు కొనసాగబడుతున్నాం. దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ బైబిల్ గ్రంథములు మరి ప్రాముఖ్యంగా ఒక పుస్తకము రెడీ చేసుకొని కూర్చోాలని మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం వింటుండగా శ్రద్ధగా మర్యాదగా దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయన వాక్యము ధ్యానించాలని మనవి చేస్తూ ఈ సమయము వాక్యములో ముందుకు కొనసాగబడదాం. ఈనాటి అంశము డిస్పైసింగ్ హిస్ వర్డ్, యెహోవా మాటను తృణీకరించి. ఈ మాటను మనం బహుచక్కగా ధ్యానించుకోగలుగుదాం. ఈ సమయమున ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథం తెరుస్తాము. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలలో ప్రాముఖ్యంగా 9వ వచనంలో ఈ మాట మనకి కనిపిస్తుంది. ఈ మాట మనం చదువుకుందాం. 9వ వచనము డైరెక్ట్గా చదువుకుందాం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. ఈ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఫస్ట్ వ్యక్తి పేరు నాతాను, ప్రవక్త అయిన నాతాను. రెండవ వ్యక్తి ఎవరంటే రాజైన దావీదు. ఇద్దరు గొప్ప వ్యక్తులే, నాతాను ప్రవక్త, ఇంకా దావీదు మహారాజు. నాతాను గొప్ప ప్రవక్త అని నేను ఎందుకు అంటున్నానంటే 1వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి ఏమని రాయబడింది. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. ఎవరు పంపినారు? యెహోవా దేవుడే నాతాను ప్రవక్తను ఎవరి దగ్గర పంపినాడండి? రాజైన దావీదు యొద్దకు పంపినాడు. మనుషులు పంపలేదు, దేవుడు డైరెక్ట్గా ఎవరు పంపినారు? దేవుడు పంపినాడు. ఊహించుకోండి, ఇప్పుడు సంఘ కాపరిగా నేను పంపితే ఎంతమంది వెళ్తారు? ఎంతమంది వెళ్తారు? కొంతమంది వెళ్తారేమో, కొంతమంది నాకు పనులు ఉన్నాయండి నేను వెళ్ళలేనంటారు. అదే ఒకవేళ సీఎం వచ్చి మీరు వెళ్ళండి అంటే వెళ్తారా వెళ్ళరా? వెళ్తారా వెళ్ళరా? చెప్పండి. ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకు? ఎవరు చెప్పినారు? ఎందుకు? ఆయనకు ఒక అధికారం ఉంది, ఆయనకు ఒక హోదా ఉంది. ఆలోచించండి, ఒక మనుషుడు పంపితే, ఒక మనుషుడు, సామాన్య మనుషుడు పంపితేనే, ఈ లోకంలో ఉన్న హోదాలో ఉన్న మనుషుడు పంపితేనే ఎంతో చక్కగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. నాతాను ప్రవక్త ఆసామాసి ప్రవక్త కాదు. ఎవరు పంపుతున్నారంట? యెహోవా దేవుడు ఎవరి దగ్గర పంపుతున్నాడు? బలమైన రాజు, ఇశ్రాయేలు దేశాన్ని ఏలుతున్న బలమైన రాజు యొద్దకు
పంపుతున్నాడు. ఎందుకు రాజు దగ్గర పంపినాడు అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు నా వైపు చూడండి, జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. రాజు ఎవరి మాట వింటాడు? ఎవరి మాట వింటాడు? ఇప్పుడు మీరు రాజు ప్లేస్లో ఉన్నారనుకోండి, ఎవరు పడితే వారు చెప్పిన సలహాలు వింటారా? వింటారా? నేను రాజును, నా మాట నేనే వింటాను, ఎవ్వరి మాటలు వినను. అవునా? రాజుకేముంటుందంట? రాజుకేముంటుంది? అధికారం ఉంటుంది. రాజుకేముంటుంది? ఆ గర్వం ఉంటుంది. రాజు అయిన దావీదు ఒక భయంకరమైన పాపం చేసినాడు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ఎవ్వరి మాట వినడానికి ఆయన ఇష్టపడట్లేదు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నాతాను ప్రవక్తను సిద్ధపరిచి, నాతాను నువ్వు దావీదు యొద్దకు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ మొదటి వచనంలోనే మనం చూసుకుందాం. కావున యెహోవా నాతాను దావీదుని యొద్దకు పంపెను, అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను డైరెక్ట్గా వచ్చేసి రాజైన దావీదు నువ్వు గొప్పవాడవు, రాజైన దావీదు నువ్వు ఏలువాడవు అని చెప్పేసి అనట్లేదు. డైరెక్ట్గా ఒక స్టోరీ చెప్పినాడండి. ఆ స్టోరీ మీకు క్లుప్తంగా చెప్తాను. నా వైపు చూడండి, జాగ్రత్తగా నా వైపు చూడండి. ఆ స్టోరీ ఏంటిదంటే, ఒకానొక పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎంతమంది? అందరు చెప్పాలి. ఎంతమంది? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ పట్టణం అంతట్లో ఇద్దరు కాదండి, ఆ పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ధనవంతుడు, ఒక వ్యక్తి పేదవాడు. ఆ ధనవంతుడి దగ్గర అనేక గొర్రెలు ఉన్నాయి, అనేక కోడలు ఉన్నాయి, అనేక మరి క్యాటిల్ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ పేదవాడి దగ్గర తన ఉన్న ఆస్తి ఏంటిదంటే ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల. ఏంటిది? ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల. ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు. తన చేతులతో దాన్ని పోషిస్తున్నాడు, తన చేతుల్లో దాన్ని పడుకోబెడుతున్నాడు. ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు ఆ పేద వ్యక్తి. గొప్ప వ్యక్తి దగ్గర అనేక గొర్రెలున్నాయి, అనేక మంద ఉంది. అయితే ఒక ప్రయాణికుడు మరి ధనవంతుడి దగ్గరికి వచ్చినాడు. ధనవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు ధనవంతుడు తన గొర్రెల్లో నుంచి ఒక గొర్రెను తీసుకోలేదు, ఆ పేదవాడి గొర్రెను తీసుకొని వధించి విందు ఇచ్చినాడంట. ఎవరికిచ్చినాడు? ఎవరికిచ్చినాడు? ఆ ప్రయాణికుడికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈ మాట వినంగానే దావీదు మహారాజుకి ఏం కలిగిందో మనం చూసుకోగలుగుదాం. చూడండి, 5వ వచనం చూద్దాం. చూడండి, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు అంటున్నాడు. ఎంత కోపం వచ్చింది? రోషం వచ్చేసింది. ఇంత అన్యాయమా? ఒక పేదవాడి దగ్గర ఉన్న తన ఆస్తి ఏంటిది? ఒక చిన్న గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు, ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు. ఈ గొర్రెపిల్లను ఆ ధనవంతుడు దోచుకొని తినేసి చంపేసినాడు. చంపేసినప్పుడు ఈ రాజుకి ఏం కలిగిందంట? ఎంతో కోపం వచ్చింది, ఎంతో రోషం కలిగింది. అప్పుడు అంటున్నాడు, నాతానుతో అంటున్నాడు, నాతాను ఇది చేసిన వ్యక్తి ఎవరు అంటే, చూడండి అంటున్నాడు, చూడండి, నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే. ఎవరంటున్నాడు? ఆ మనుషుడు ఎవరంట? నీవే దావీదు. అట్లాంటి పొరపాటు చేసింది ఎవరో తెలుసా? నీవే. ఆ పేదవాడు ఎవరో కాదండి, హిత్తీయుడైన ఉరియా. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఎంతో అక్కడ రాయబడి ఉన్నది కదా, పేదవాడు అని రాయబడి ఉంది. ఆయనకున్న ఆస్తి ఏంటిదంట? ఏం లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది, అందమైన భార్య ఉంది. ఊరియా మామూలు వ్యక్తి కాదంటే, యవనస్తుడు, దాదాపు 20-30 సంవత్సరాలు ఉన్న యవనస్తుడు. తనకున్న భార్య కూడా ఇంచుమించు ఆ ఏజ్లోనే ఉంటుంది, అందమైన భార్య ఉంది. తన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎట్లా చూసుకుంటున్నాడు చూడండి, పైన రాయబడింది 3వ వచనంలో చూడండి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్ద వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండేను. ఆలోచించండి, ఊరియా ఎట్లా చూసుకుంటున్నాడంట? తన భార్యను ఎట్లా చూసుకుంటున్నాడు? తన కుమార్తె వలె చూసుకుంటున్నాడంట. అంటే తనకి కావాల్సిందంతా ఇస్తున్నాడు, అంత ప్రేమను కురిపిస్తున్నాడు. అయితే ఈ ధనవంతుడైన రాజు, ఇక్కడున్న దావీదు మహారాజు ఏం చేసినాడంట? భయంకరమైన క్రియ చేస్తున్నాడు. ఎట్లాంటి పాపం అంటే చూడండి, 9వ వచనంలో అంటున్నాడు, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడకు ఊరియా
ఊరియను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవతన్ని చంపించితివి కదా అన్నాడు. ఏం చేసినాడండి? భయంకరమైన క్రియ చేస్తున్నాడు. తన పొరుగువాని భార్యను ఆశించి ఏం చేసినాడు? ఆయనను చంపించినాడు. తన భార్యను వివాహము చేసుకుని దేవుని దృష్టికి హేయమైన క్రియ చేసినట్టు మనం చూసుకోగలుగుతున్నాం. ఎందుకు దావీదు మహారాజు ఇలాంటి పరిస్థితుల్లో పడిపోయినాడు? ఈ దావీదు మహారాజుకు మామూలు పేరు కాదండి, దేవునికి హృదయానుసారుడు. హీఈస్ ఆఫ్టర్ మై హార్ట్ అని దేవుడు పిలుచుకుంటున్నాడు. హృదయానుసారుడైన దావీదు ఇంత భయంకరమైన క్రియ ఎందుకు చేసి ఉండవచ్చు? ఇంత భయంకరమైన పరిస్థితి తన జీవితంలో తెచ్చుకొని ఎందుకు ఉండవచ్చు? ఏం పరిస్థితులు తెచ్చుకున్నాడో చూడండి. కింద వచనం మనం చదువుకుందాము, 11వ వచనం చదువుకుందాం. నా మాట ఆలకించుము యెహోవా అనగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారు మూలముగా నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పకటియందు వాడు నీ వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసితివి గాని ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పకటియందే నేను చెప్పిన దాన్ని చేయించునని ఆనేను. ఎంత భయంకరమైన పరిస్థితి తెచ్చుకున్నాడు చూడండి రాజైన దావీదు ఎందుకు దేవుని మాటను తృణీకరించినాడు అని మనం చూసుకుంటే, పని లేకుండా ఉండటము. ఎంతమందికి తెలుసు పని దేవుడిచ్చిన వరమని? పని చేయడము, పని చేయకపోవడము ఇండివిజువల్ చాయిస్. కానీ దేవుడు మనుషుడు ఖాళీగా ఉండకూడదు కదా, ఒంటరిగా ఉండకూడదు. వాడు ఏం చేయాలి? ఖచ్చితంగా పని చేయాలి. ఆదామును ఏం చేస్తున్నాడో చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, అందరు పరిశుద్ధ గ్రంథం తెరుస్తాము. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇది పాపము చేయక మునుపు ఏం చేస్తున్నాడంట? ఆదామును ఏం చేస్తున్నాడు? ఏదెను తోటలో సేద్యపరచడానికి దాని కాచుటకును ఏం చేస్తున్నాడు? ఆదామును ఏం చేస్తున్నాడు? ఏదెను తోటలో పెట్టినాడు. ఎందుకు పెట్టినాడంటే సేద్యపరచడానికి. మరి నన్ను అడగవచ్చు, ప్రశ్న అడగవచ్చు, మరి ఈయనకి జ్ఞానం ఉందా? ఆయన ఎప్పుడు తీసుకున్నాడు? ఆ పండు ఎప్పుడు తిన్నాడు? హవ్వ అప్పచెప్పినప్పుడు. ఏ పండు తిన్నాడు? తెలివితేటలు జ్ఞానము అనుగ్రహించే పండును తిన్నాడు. మరి ఇక్కడ చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆదామును ఎక్కడ పెట్టినాడు? ఏదెను తోటలో పెట్టినాడు. ఎందుకు? సేద్యపరచడానికి. సేద్యపరచడం అంటే ఏ పండ్లు ఎట్టి రీతిగా పండాలో, దానికి ఎటువంటి కీటకాలు రాకుండా చూసుకోవాలో. అందుకే అంటున్నాడు కదా, దాని కాచుటకును అంటున్నాడు. కీప్ ఇట్ సేఫ్. జాగ్రత్తగా చూసుకోవడానికి, జాగ్రత్తగా అలంకరించడానికి, ఒంటరిగా తిని పడుకోవడానికి కాదు. దేవుడు పనిచ్చింది ఏంటిదంట? ఒక వరముగా మనకు అనుగ్రహించినాడు. ప్రతి మనిషి ఈ లోకంలో జీవిస్తుండగా మనం చేయాల్సింది ఏంటిదో తెలుసా? ఒంటరిగా ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఏమవుతుంది? పాపము మన సమీపంగా ఉంటుంది. ఊహించుకోండి, మీరు ఒంటరిగా ఉన్నారు, మీకేమొస్తుంది? పాపపు తలంపులు తప్ప ఇంక ఏ తలంపులు రావు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, పని దేవుడిచ్చిన వరము, పని చేయుట ఎంతో శ్రేయస్కరము. చూస్తున్నాము, మొదటి మాటగా మనం చూస్తున్నాము, ఆదాము పని చేయడానికి ఇష్టపడ్డాడు. మత్తయి రాసిన సువార్తలో మనం చదువుతాం, మా తండ్రి ఎట్టి రీతిగా పని చేస్తున్నాడో నేను కూడా అదే రీతిగా పని చేస్తున్నాను అంటున్నాడు. నా తండ్రి ఎట్టి రీతిగా పని చేస్తున్నానో నేను అదే రీతిగా పని చేస్తున్నాను అంటున్నాడు. నీవు నేను సోమరితనముతో, నీవు నేను వెనకపాటుతనముతో, ఒంటరితనముతో ఉన్నట్లయితే పాపము మనకు సమీపంగా నిశ్చయంగా మన పక్కనే ఉందని మీరు నమ్మాలి. జాగ్రత్తగా వినండి సంగమా. దావీదు పని లేకుండా ఆనాడు సాయంత్రకాలం ఉన్నాడు. దావీదు పని ఏంటిది? ఒక రాజుగా చేయాల్సిన పని ఏంటిది? ఎక్కడుండాలి? తన పని ఏంటిది? రాజదర్బారులో ఉండాలి, లేదా ఆయన యుద్ధానికి సిద్ధపడాలి, లేదా ప్రణాళికలతో ఉండాలి, లేదా తన మంత్రులతో ఉండాలి. మధ్యాహ్న సాయంత్రకాలంలో ఏం చేస్తున్నాడంట? తిన్నాడు, లేచినాడు, ఏం చేస్తున్నాడు? ఇంకా కొద్దిసేపు పడుకొని నెమ్మదిగా లేస్తాం అనుకున్నాడు. భయంకరమైన పాపపు దృశ్యము చూసి ఆయన భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయినట్టు మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసుకోగలుగుదాం. రెండవదిగా మనం చూసినట్లయితే
పని దొంగగా ఉండకూడదు. మీరు చూస్తారా ఎంతమంది పని దొంగలు ఉంటారు? సామెతల గ్రంథంలో 21:25లో ఈ మాట రాయబడి, సోమరి వాని చేతులు పని చెయ్యనొల్లవు, వాని ఇచ్చ వానిని చంపును. ఏం చేస్తున్నాయంట? సోమరి వాని చేతులు పని చెయ్యవు. ఏ పనికి కూడా వాడు ఇష్టపడడు. ఈ పనా నేను చెయ్యను, ఆ పనా నేను చెయ్యను. ఆ సోమరివాడు సాకులు వెతుకుతుంటాడు. కానీ వాడి ఇచ్చలు ఎట్లుంటాయంట? ఎంతో ధనము సంపాదించాలి, మేడగదులు కడుతుంటాడు. ఎక్కడా? ఆకాశంలో మేడగదులు కట్టేస్తుంటాడు. కానీ వాడు పని చేయడానికి ఇష్టపడడు. ఈ రెండో కారణం, పని లేకుండా ఉండడానికి రెండో కారణం ఏంటిదో తెలుసా? వాడు పని దొంగ కనుక, పని దొంగతనముతో ఉంటున్నాడు కనుక ఏం చేస్తున్నారంట? పని చేయకుండా ఉంటున్నారు. వారు ఏం చేస్తున్నారంటే వారి జీవితంలో తన ఇచ్చలే వాని చంపునని రాయబడింది, వారి కోరికలే వారిని చంపునని రాయబడింది. ఆనాడు దావీదు మహారాజు చేసిన పని ఏంటిదమ్మా? అయ్యా రాజు, నువ్వు ఇక్కడ పని చేయాలి అన్నప్పుడు ఏం చేస్తున్నాడు? నేను కొద్దిసేపు పడుకొని నెమ్మలంగా లేయాలి అని అనుకున్నాడు. అవునా? ఆ పనిని తప్పించుకుందాం అనుకున్నాడు. తన ఇచ్చనే ఏం చేసిందంట? భయంకరమైన కోరికనే ఏం చేసిందంట? తనని, తన కుటుంబానికి శాపము తీసుకున్నట్టు వచ్చినట్టు మనం చూసుకోగలుగుతున్నాం. రెండవదిగా చూస్తున్నాము, పని దొంగగా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. మూడవదిగా చూడండి, సోమరితనముతో పని చేయకపోవడము. శీతాకాలంలో చాలా మటుకు మనం చూస్తుంటాం కదా, ఉదయకాలం సర్వీసెస్ పెట్టినప్పుడు, ఉదయకాలం స్కూల్స్ పెట్టినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? 5 నిమిషాలు పడుకుంటాను అంటారు. మన గురించే రాస్తున్నాడు దేవుడు. ఏం రాస్తున్నాడు చూడండి. సామెతలు 24వ అధ్యాయము 33-34 వచనం. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చునట్లు లేమి నీ మీదికి వచ్చును. ఏమొస్తుందంట మనకి? నువ్వు ఇంకా కొద్దిసేపు పడుకుంటాను, ఇంకా కొంచెం ముడుచుకొని పడుకుంటాను అని అనుకుంటే మన ఇంటికి ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది. దరిద్రం అంటే ఏమి లేకపోవడము. దరిద్రత మన జీవితానికి వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? పని చేయకుండా తప్పించుకోవడానికి, పని చేయడం ఇష్టం లేకపోవడానికి, సోమరితనముతో ముడుచుకొని పడుకున్నట్లయితే, కొద్దిసేపు పడుకుంటాను, ఇంకా కొద్దిసేపు నేను రిలాక్స్ అవుతాను అని అనుకుంటే, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పని చేయకుండా ఇంట్లో ఉన్నట్లయితే ఏమవుతుందంట? దరిద్రము మీ ఇంటికి, మీ కుటుంబానికి ఎంతో చక్కగా ఆహ్వానింపబడుతుంది. దేవుడు ఇస్తున్న వరం ఏంటిదంట? పని చేసే వరం దేవుడు మనకి ఇచ్చినాడు. కానీ సోమరితనముతో, సోమరి చేతులతో మనం ఏం చేస్తున్నాం? మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. పని ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు పని చేసుకోవడము శ్రేయస్కరము. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఒకరి మీద ఆధారపడము. అవునా? చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. కొంతమంది ఏం చేస్తారు? యవన బిడ్డలు కానీ పెద్దవారు కానీ ఏం చేస్తారు? మా ఆయన చూసుకుంటాడండి, మా ఆవిడ చూసుకుంటుందండి, మా తల్లిదండ్రులు చూసుకుంటారండి, మా బంధువులు చూసుకుంటారండి, నా వర్గము చూసుకుంటుందండి అని చెప్పేసి ఏం చేస్తాము? ఒకరి మీద ఆధారపడతాం. పని చేయకుండా ఇంట్లోనే ఉంటాము. కొంతమంది ధనవంతులు అంటారు, నా కొడుకుకి ఏం తక్కువ అండి, నా కుటుంబంలో ఆస్తులు 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 ఎంత ఉన్నాయంట, కొన్ని తరాలకు తరగని ఆస్తులు ఉన్నాయి అని చెప్తుంటారు. అవునా? తిన్న కొద్దీ ఏమవుతుందంట? కొండలైనా కరిగిపోతుందంట. తింటున్న కొద్దీ ఎంత కరిగిపోతుంది? కొండలైనా కరిగిపోతుందని లోక సామెత. జాగ్రత్తగా వినండి. నువ్వు పని చేయకుండా ఆధారపడాలని ఇష్టపడుతున్నట్లయితే మనం ఆధారపడే దేవుని మీదనే, మనుషుల మీద కాదు. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు మనుషులను చూసుకుంటూ నేను ఏమి చేయకుండా ఉంటాను అని అన్నట్లయితే నువ్వు ఏం చేస్తున్నావంట? పాపాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నావు. మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చూసుకోగలుగుదాం. సహోదరులారా, మీరు పరుల జోలికి పోక, ఏమని రాయబడి ఉంది? సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండాన్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు ఎక్కడికి వెళ్ళొద్దు? పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుటకై మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచున్నాను. ఏం చేయాలి? మీ సొంత చేతులతో ఏం చేయాలి? పని చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు? ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు? మరి నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు. సేవకుడు పలుమారు మా దగ్గరకు వస్తూ
ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఆశతో వచ్చేవారు. దేవుడు సెలవిస్తున్న మాట, నీవు సులువుగా వచ్చే ధనము మీద, ఇతరుల మీద ఆధారపడి వారిని దోచుకుంటూ తెచ్చుకునే ధనము అది వ్యర్థము. దేవుని సేవకుడుగా, దేవుని సేవకురాలుగా, దేవుని విశ్వాసులుగా మనం ఉంటున్న సమయంలో దేవుడు మనకిస్తున్న మాట ఏంటిదంటే, మీ సొంత కార్యములు జరుపుటకు అందును మీ చేతులతో ఏం చేయండి, పని చేయటందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాను. సొంత చేతితో కష్టపడాలి. కష్టము లేకుండా నేను ఇంట్లో సోమరిగా పనుకుంటాను, నేను ఇంట్లోనే ఉంటాను, నన్ను చూసుకుంటున్నారు అని అనుకున్నట్లయితే నీ జీవితము వ్యర్థమైపోతుందండి. ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న బాధ్యత ఏంటిదో తెలుసా? మా స్త్రీలకు కానీ పురుషులకు కానీ పని చేయటం ఎందుకు మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. పని చేసే వారంలో మనము ముందుగా ఉండాలి. ఆధారపడేది ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు పని చేయకుండా ఇంట్లో ఉన్నట్లయితే వ్యర్థురాలుగా మిగిలిపోతాము. 5వ మాట చూసుకోగలుగుదాం. చూడండి, పని లేకుండా ఉండటం ఎందుకు వచ్చిందంటే ధన ఆలోచన కలిగి ఉండటము. అవునా? ఎంతమందికి ధనము ఇష్టము? చేతులెత్తండి చూద్దాము. ఇష్టం లేని వారి చేతులెత్తండి చూద్దాము. ధనం అందరికీ ఇష్టము. అవునా? ఇష్టం లేదా అమ్మా? దేవునికి స్తోత్రం అమ్మా. ధనం ఎంతమందికి ఇష్టం లేదు? చేతులు ఎత్తండి. ఒకరే ఎత్తారు. అబ్బా, అందరికి ఇష్టమేనా? ఇష్టమేనా? అయ్యగారు మీకు కూడా ఇష్టమేనా అంటే ఇష్టమే. అవునా? ఎందుకు ఇష్టమమ్మా? ఎందుకు ఇష్టమమ్మా? ధనము ఎందుకు ఇష్టము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారు. ఏం కారణం చెప్తారు? నా లైఫ్ స్టాండర్డ్ మంచిగా ఉండడానికి, అవునా, నా హోదా మంచిగా ఉండడానికి కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారు? నా తిండి తినాలి కదండి, ఏం కావాలి? తిండి తినాలంటే ఏం కావాలి? ధనం కావాలంటారు. కొంతమంది ఏమంటారు? నా వస్త్రాలు వేసుకోవాలి కదండి, వస్త్రాల కోసము ధనం కావాలంటారు. కొంతమంది ఉంటారు, ఇది అందరి కోసం కాదు, కొంతమంది కోసము ధనమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసే వారి కోసము దేవుడు మాట్లాడుతున్న మాట. ధనమే నేను సంపాదించాలి, ధనమే నా సర్వస్వము అనుకుంటూ ఆలోచిస్తూ వ్యర్థపరుచుకుంటూ ఏమి పని చేయకుండా ఇంట్లో కూర్చొని అనేక ప్రణాళికలు వేసేవారి గురించి మాట్లాడుతున్నాను. దేవుడు అంటున్నాడు కదా, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో సెలవిస్తున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. ధనము అని సంపాదించుకుంటా తిరుగుతున్నారు. జాగ్రత్తగా వినండి. ఎంతమంది మీరు ఫైనాన్స్ మీరు చూస్తారా? ఫైనాన్స్ న్యూస్ చూస్తారా? ఎంతమంది చూస్తారు? స్టాక్ మార్కెట్ అని విన్నారా? ఎప్పుడైనా విన్నారా స్టాక్ మార్కెట్ అని? అమ్మగారిని అడిగితే అది జూదం అనేస్తుంది. మీకు తెలుసా స్టాక్ మార్కెట్? తెలుసా? ఎంతమంది తెలుసో తెలీదా? ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ఒక కంపెనీ అనుకోండి. నేనేంటిది చెప్పాలి అందరూ? నేనేంటిది? కంపెనీ. నేను నడవాలంటే ఏం కావాలి? పైసలు కావాలి. నా దగ్గర ఏం లేదు. నేనేం చేస్తానంటే ఈ స్టాక్ మార్కెట్కి వెళ్ళి నేను 1,00,000 రూపాయలు షేర్స్గా మీకు అమ్ముతాను. ఒక్కొక్క షేర్ అంటే ఒక్కొక్క భాగము 10 రూపాయలకు అమ్ముతున్నానంటే మీరందరూ కొనుక్కుంటారు. మీరు ఇప్పుడు ఏమైపోయినారు? నా ఓనర్ అయిపోయినారు. అవునా? మీరందరూ ఏమైపోయినారు? నా ఓనర్ అయిపోయినారు. ఎందుకు? ఒక్కొక్క షేర్ కొనుక్కున్నారు. నేను చక్కగా పనిచేస్తున్నాను అనుకోండి, నా షేరు మార్కెట్లో ఏమవుతుంది? వీడు చక్కగా పనిచేస్తున్నాడు, చక్కగా పెరుగుతూ పోతుంది నా రేటు. మీ 10 రూపాయలు ఏమైపోతుంది? 20 రూపాయలు అయిపోతుంది, 30 రూపాయలు అయిపోతుంది, 40 రూపాయలు అయిపోతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లాంటి ఓనర్స్ రోజు కొనుక్కుంటారు, రోజు అమ్ముతారు, రోజు కొనుక్కుంటారు, రోజు అమ్ముతారు. బైడెన్ వెళ్ళిపోయిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం వచ్చింది. తెలుసా మీ అందరికీ? అమెరికా దేశంలో డొనాల్డ్ ట్రంప్ అనే ప్రెసిడెంట్ వచ్చినాడు. ఆయన వచ్చి రాగానే 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చినాడు. 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే రాజముద్ర వేసి ఈ 3 నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రపంచము 140 దేశాలతో మేము ట్రేడ్ చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక కామన్ ట్యాక్స్గా ఉంటుందని చెప్పేసి జో బైడెన్ నిర్ణయించినాడు. దాన్ని కొట్టివేస్తూ మేము ఏ రేట్ చెప్తామో అదే రేటుకి మీరు మాకు అమ్మాలి అన్న రేట్ తీసుకొని వచ్చినాడు. ఏం చేస్తున్నాడు? నేను ఏ ట్యాక్స్ అయితే చెప్తానో అదే ట్యాక్స్ నీవు నాకు ఇవ్వాలన్నాడు. ఒక్కసారి ఏమైపోయిందంటే స్టాక్ మార్కెట్
40 లక్షల కోట్ల లాస్ వచ్చేసింది. ఎన్ని కోట్లు? 40 లక్షల కోట్ల లాస్ వచ్చేసింది. ఆ రోజు కొనుక్కున్నవాడు అయిపోయినట్టే కదా. 10 రూపాయలు కొనుక్కుంటే వాడు నష్టంలో వెళ్ళిపోయినాడు. అప్పు చేసి కొనుక్కునే వారందరూ నష్టంలో వెళ్ళిపోయినారు. అందుకోసమే అంటున్నాడు కదా, ధనాపేక్ష ఏం చేస్తుందంట? కీడుకు మూలము, సమస్త కీడుకు మూలము. ధనము 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 అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాకులాడుతుంటే నీ ధనము ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, చిమ్గల నాయన, మీకెంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతో గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మా జీవితంలో చేస్తూ ఇంతవరకు క్షేమము మాకు అనుగ్రహించిన దేవా, మీకెంతో వందనాలు. ఈ పరిశుద్ధమైన ఆదివారపు దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు ఎంచుకున్న దేవా, ఎంతో వందనాలయ్యా. ఈనాడు వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి ఆరోగ్యాల కొరకు, వారి స్థితిగతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకులు అనారోగ్య స్థితుల్లో ఉంటున్నారు, అనేకులు బాధల్లో ఉంటున్నారు, అస్వస్థతతో బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారయ్యా. వారిని మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి అయ్యా. అనేకులు సమాధానము లేక బాధపడుతున్నారు, సమాధానము ప్రసాదించండి అయ్యా. కుటుంబ కలహాలతో అనేకులు కొట్టుమిట్టాడబడుతున్నారు, వారిని నెమ్మదిపరచండి, సహాయము దయచేయండి. ప్రాముఖ్యంగా మా దేశము, రాష్ట్రము, ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుభిక్షంగా ఉండే అవకాశం మీరు దయచేయండి. ఈనాడు బర్త్డేస్, యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. నూతన సంవత్సరపు దయాకిరీటము బిడ్డలకు అనుగ్రహిస్తారని నమ్ముచ్చు నాయన. ఈ రోజు మొదలుకొని ముందున వారమంతట్లో మీ కృపాక్షము బిడ్డలకు దయచేస్తారని నమ్ముచ్చు. తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మన పట్లను, మన కుటుంబాల పట్లను ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రొద్దుటూరు దగ్గరలో ఉన్న గ్రామస్తులకు శుభవార్త. ఈ నెల 12, 13, 14 తేదీలలో రాజోలు, చాగలమర్రి, గోపాలపల్లి ప్రాంతాలలో మేము ఉజ్జీవ సభలను నిర్వహిస్తున్నాము. అందరూ రావాలని మనవి చేస్తున్నాము. అట్టి రీతిగానే మరి ఈ ఉజ్జీవ సభలలో 2 నూతన గానాలను మేము విడుదల చేయబోతున్నాము. అందు నిమిత్తము మీ ప్రార్థన మాకు అవసరము. అనుదిన వాగ్దానాల నిమిత్తము మా వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యం కొరకు మరియు లైవ్ స్ట్రీమింగ్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.